ఏపీ నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. కేవలం 10వ తరగతి పాస్ అవుతే కుటుంబ సంక్షేమ శాఖలో భారీ ఉద్యోగాలుగా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. ఈ నోటిఫికేషన్ అస్సలంటే అసలు మిస్ అవ్వద్దు. వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఎన్నో డేస్ కూడా టైం లేదనమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా తెలుస్తాయండి. అండ్ మర్చిపోకుండా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ ఎవరైతే ఇలాంటి మంచి మంచి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్టిక్కి సంబంధించిన అప్డేట్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి. మరి ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఇప్పుడు ఏ జిల్లా నుంచి నోటిఫికేషన్ ఓపెన్ అయ్యింది అనేది చూసేద్దాం. అలాగే అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్యం మరియు కుటుంబ సంక్షేమ సెకండరీ హెల్త్ డైరెక్టర్లో పారామెడికల్ మరియు సహాయక ఇబ్బంది పోస్టులకు కాంట్రాక్ట్ అలాగే అవుట్ స్కోరింగ్ పద్ధతిలో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఆగస్టు 17న నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయి ఇప్పటికి చాలా డేస్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు చెప్పాను కదా. సో ఆగస్టు 31తో లాస్ట్ డేట్ అనమాట. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారండి. మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా చూద్దాం. నియంత్రణలో ఉన్న అన్నమయ్య జిల్లా ఆరోగ్య సంస్థలో కాంట్రాక్ట్ అలాగే అవుట్ స్కోరింగ్ పద్ధతిలో ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, పోస్ట్ మార్టర్ అసిస్టెంట్, అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్, అలాగే ఆఫీస్ సబార్డినేట్ ఇలా వివిధ మెడికల్ మరియు సహాయక ఇబ్బంది పోస్టుల కోసం భర్తీగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తున్నారండి. ఆగస్టు 31 ఈవినింగ్ 5:30 వరకు కూడా ఈ పోర్టల్లో అందుబాటులో ఉంటుందన్నమాట. జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఫర్ మంత్లీ సాలరీ అంటే ఓవరాల్గా చూపిస్తున్నాను. నెక్స్ట్ పోస్ట్ వైజ్ సాలరీ ఎంత ఉంటుంది, పోస్ట్ వైజ్ ఏజ్ లిమిట్ ఎంత అనేది కూడా మీకు అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో క్లియర్గా చూపిస్తాను లాస్ట్లో. సో ఓవరాల్గా సాలరీ డీటెయిల్స్ చూసుకుంటే 15,000 నుంచి 18,500 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎలాంటి రాత పరీక్ష ఏమీ ఉండదండి. జస్ట్ విద్యార్హతలు వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుంది. అంటే మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలక్షన్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పోస్ట్ వైజ్ సాలరీ డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ప్లంబర్కి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. ఇది వచ్చేసరికి అవుట్ స్కోరింగ్ పద్ధతిలో అనమాట. రోస్టర్ పాయింట్స్ చూసుకుంటే ఓసీ కేటగిరీకి అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఫర్ మంత్లీ సాలరీ చూసుకుంటే 18,500 వరకు కూడా సాలరీ ఉంది. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ చూడండి, ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. ఇది కూడా అవుట్ స్కోరింగ్ పద్ధతిలోనే. సో ఇది కూడా ఓసీ కేటగిరీకి ఇచ్చారనమాట 1 వేకెన్సీ కూడా. నెక్స్ట్ సాలరీ చూసుకుంటే 15,000 సాలరీ. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ చూడండి, రికార్డ్ అసిస్టెంట్కి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1 అవుట్ స్కోరింగ్ పద్ధతిలోనే. ఓసీ కేటగిరీకి 1 వేకెన్సీ ఇచ్చారు. ఫర్ మంత్లీ సాలరీ 15,000 అనమాట. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్కి వేకెన్సీస్ 1 అవుట్ స్కోరింగ్, అది కూడా ఓసీ కేటగిరీకి ఇచ్చారు. 15,000 ఫర్ మంత్లీ సాలరీ. అండ్ నెక్స్ట్ చూడండి, జనరల్ డ్యూటీ అటెండెన్స్ జీడీఏ ఆర్ ఎంఎన్ఓ ఆర్ ఎఫ్ఎన్ఓ పోస్ట్కి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 9 అండి అవుట్ స్కోరింగ్ పద్ధతిలోనే. ఆ 9 వేకెన్సీస్ అనేది ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ అన్ని కేటగిరీస్కి కూడా 1 వేకెన్సీ అయితే ఇచ్చారనమాట. ఎస్టీకి 1, ఎస్సీకి 1, ఓసీకి 1 అలా అనమాట. నెక్స్ట్ బీసీఏకి 1 వేకెన్సీ అలా ఇచ్చేసారు చూసుకోండి. నెక్స్ట్ 15,000 వరకు కూడా ఫర్ మంత్లీ సాలరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే పోస్ట్ మెట్రన్ చూసుకుంటే పోస్ట్ మెట్రన్ అసిస్టెంట్కి వచ్చేసరికి 1 వేకెన్సీ ఉంది. అది కూడా ఓసీ కేటగిరీకి. ఫర్ మంత్లీ సాలరీ చూసుకుంటే 15,000 అనమాట. నెక్స్ట్ ఫైనల్గా ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ 1 వేకెన్సీ ఉంది. అవుట్ స్కోరింగ్ అండ్ ఓసీ కేటగిరీకి ఫర్ మంత్లీ 15,000 సాలరీ. ఇలా ఓవరాల్గా చూసుకుంటే 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఏపీ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ సెకండరీ హెల్త్ డైరెక్టర్లో జాబ్స్ వచ్చేసరికి ఇవన్నమాట. ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, థియేటర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, పోస్ట్ మార్టర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్లు అండ్ ఆఫీస్ అపార్ట్మెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. అందులో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఏజ్ లిమిట్ చూసారు కదా, 18 to 40 ఇయర్స్, 42 ఇయర్స్ వరకు కూడా. అండ్ విద్యా అర్హత వచ్చేసరికి ఎస్ఎస్సి అంటే 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. సాలరీ 15,000, స్టార్టింగ్ డేట్, లాస్ట్ డేట్. ఇలాంటి జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఆగస్టు 31 లోపల వెంటనే కూడా అప్లై చేసుకోండి.
ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్ annamaya.ap.government.in. సో ఈ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా ఫిల్అప్ చేసి, అంటే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ లేకుండా మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. అలాగే మీ యొక్క రీసెంట్గా తగిన హాఫ్ సైజ్ ఫోటో. సో అలా క్లియర్గా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి. అయితే ఇప్పుడు పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అంటే ఓవరాల్గా 10th కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు పోస్ట్ని బట్టి చూద్దాం. ప్రతి పోస్ట్కి కూడా 10th లేదా ఇంటరా అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. ప్లంబర్కి వచ్చేసరికి 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఐటీఐ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసరికి 10th కంపల్సరీ. అండ్ నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్కి కూడా 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్కి కూడా 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ జనరల్ డ్యూటీ అటెండెంట్స్ జీడీఏ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉంది కదా, ఆ పోస్ట్కి కూడా 10th పాస్ అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్కి కూడా 10th పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్కి కూడా జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఇందులో మ్యాక్సిమం అన్ని కూడా 10th బేస్ మీద ఉన్నాయండి. ఒక 2 పోస్టులు మాత్రం ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా అడిగారు అనమాట. ఫర్ మంత్లీ శాలరీ చూసుకుంటే 15,000 నుంచి 18,500 వరకు కూడా ఉంది. ఏజ్ లిమిట్ చూడండి 18 to 40 years, అది కూడా July 1st నాటికి వచ్చేసి ఉండాలన్నమాట. అలాగే ఇది ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఈ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 years ఎక్స్ట్రా అనమాట. అంటే 47 years లోపు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే మాజీ సైనికులు అయితే 3 years అంటే 42 years వరకు ఏజ్ లిమిట్ కదా, 42 + 3 అంటే 45 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ దివ్యాంగులకి అయితే 10 years అయితే ఇచ్చారండి ఏజ్ రిలాక్షన్. అంటే 52 years లోపు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ దివ్యాంగులకి మాత్రమే. అలాగే అప్లికేషన్ ఫీ వచ్చేసరికి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లించవలసి వస్తుంది. మీరు ఎన్ని పోస్టులకి అయితే అప్లై చేసుకుంటున్నారో ప్రతి పోస్ట్కి కూడా విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలండి. అలాగే ప్రతి పోస్ట్కి కూడా అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 రూపీస్ అనమాట. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మెరిట్ ఆధారంగా సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. 75% క్వాలిఫికేషన్ చూస్తారు. నెక్స్ట్ 25% ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుందండి. దరఖాస్తు విధానం వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందన్నమాట. August 31st లోపల అప్లై చేసుకోవాలండి. ఇప్పటికే మనకి నోటిఫికేషన్ స్టార్ట్ అయ్యి ఇంకా చాలా డేస్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా మనకి 4-5 days అలా టైం ఉంది అంతే. ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేయాలి అనుకుంటున్నారో, అంటే చాలామంది 10th అర్హతతో జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటారండి. సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవకాశం అనే చెప్పుకోవచ్చు. ఇది ఓన్లీ మనకి పోస్టింగ్ వచ్చేసరికి అన్నమయ్య డిస్టిక్లో ఉంటుందన్నమాట. కానీ మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ అన్నమయ్య డిస్టిక్ వాళ్ళే అప్లై చేసుకోవాలని ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏ డిస్టిక్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు మీ సొంత జిల్లాలో వర్క్ చేయాలి అనుకుంటే త్వరలోనే మనకి డిస్టిక్ వైజ్ ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేయబోతున్నారండి. సో అందుకే ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, మీ యొక్క సొంత జిల్లాలో వర్క్ చేయాలి అనుకుంటున్నారో మీ యొక్క డిస్టిక్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఎందుకంటే డిస్టిక్కి సంబంధించిన అంటే మీ యొక్క డిస్టిక్కి సంబంధించిన అప్డేట్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మరి ఇదండి ఇన్ఫర్మేషన్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి.